మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ్ మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు. కానీ పెళ్లి జరగాలంటే 2 కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే నేను పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒక ఇంట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్. ఆయనకంటూ ఒక 5 స్టార్ హోటలే ఉంది. మేమందరూ అక్కడే ఉంటాం. మా బాస్ కి ఆఫీస్ అని ఇల్లేనా ఆ 5 స్టార్ హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట. పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేసాడు. బాస్ రే, ఇల్లుదే ఉంది సార్. పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకటాలో మీకు ఏ ఏరియాలో కావాలో చెప్పండి. రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడి అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడి అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారు కుటుంబంగా? పెళ్లి అవ్వగానే ఎవరికోవాలి సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే. ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వొక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లోంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు? మేం కూడా గొడవలు పడతాం, మరుక్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేది కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. శుభేచ్ఛ. 14 ఏళ్ళయింది అన్న వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవడం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసి ఎదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్నలు క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. అన్నయ్య,
14 ఏళ్ల తర్వాత నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. నీకోసం ఆ భగవంతుని కోరుకోని రోజు లేదురా. అమ్మా జనని, ఏంటమ్మా చూస్తున్నావు? బాబాయ్ అమ్మా. నేను నిన్న ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏంటే భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? భూవి, అనే నేను మాట్లాడుతా ఉండు. బాగున్నావు వదినా? ఈ పిలుపు విని 14 ఏళ్ళయింది. ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకిష్టమైన పంటలు వండేదాన్ని. ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మ ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏంది బొమ్మమ్మా, నిన్నటి దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసుండ్లా వచ్చి నాకు తిడుతుండావు. పర్లేదు అన్నవి బాబాయ్. అమ్మ అయితే 4 కొట్టి మాట్లాడేది. మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదిరా. అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయనుకున్నాను, కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకెప్పుడు బాధపడతాను. బాబాయ్, విక్కిని పైకి తీసుకెళ్లి రూమ్ చూపించు. సిన్నోడా, పెద్దోడు నీకోసం కట్టించిన గది. రోజుకో పాలు ఇక్కడ రావాలా, నేను తలుచుకోవాలా? సిన్నోడా, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టానే ఉండాలా? అక్కడి అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్యకి తెలిస్తే సంస్కృతం సరిదప అబ్బా మగరి నయనం సృజనం గసరి సరిదప మగరి సరి సరి సారి సమా. గురువు గారు ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బండ మీద అవుతున్నాను. పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్దల మేకప్? ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారా? పెట్టే పేలుతుంటే టపాసుల్లాగా. అప్పుడు ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా. దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. షటప్. ట్యూషన్ పెట్టుకోవడానికి వారి ఇంట్లో మనకు చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపేంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినుడా, మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లారు. పేరు సావిత్రి. సావిత్రి? ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని. సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక? అది మా గురువు గారు పర్సనల్. అర్లేదు లేరా. ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు. పేరు ఇక్కీ బాబు. కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తా. బాబాయ్ 2 క్లాసులు వద్దు, 1.5 చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ నీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఏంటి సావిత్రి, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసావా? కోరుకోండి. అబ్బో, ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలోని నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా కసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు, వాయించాననుకో పగిలిపోద్దు.